హాయ్ అండి. ఈరోజైతే నేను కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూపిస్తాను. ఫస్ట్ నాకు ఈ షాప్ అయితే బాగా నచ్చిందండి. రా సిల్క్ క్లాత్ తీసుకున్నారు 1 మీటర్. దాని మీద వాళ్ళే బ్లౌజ్ వర్క్ చేసి ఉందన్నమాట. మనం జస్ట్ స్టిచ్ చేయించుకోవడమే మన మెజర్మెంట్స్కి తగ్గట్టు. బ్యాక్ సైడ్ నెక్ కూడా కిందకే ఉంది, ఫుల్ హ్యాండ్స్ వర్క్ ఉంది. అలాగే మనకి రైట్ సైడ్ ఫ్రంట్ ఉంటుంది కదా, అది కూడా వర్క్ చేసి ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అందరూ మ్యాచింగ్ శారీస్ తెచ్చుకుంటున్నారు చూడండి. ఏ కలర్ అయినా దొరికిపోతుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 1100 నుంచి 1300 వరకు ఉన్నాయి. సోనాల్ మ్యాచింగ్ సెంటర్లో ఇవైతే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. మీకు ఎక్కువ టైం లేనప్పుడు, స్టిచ్ చేయించుకోలేము, వర్క్ చేయించుకోలేము అన్నప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి కదా. నాకైతే బాగా నచ్చినాయి. ప్రైస్ కూడా ఓకేగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి షూ అనమాట. ఇవి జెంట్స్ షూ. ప్రైస్ వచ్చేసి 350 చెప్పారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో. ఇది కూడా పక్కన నెక్స్ట్ షాప్ అనమాట. ఇది అడ్రస్ వచ్చేసి జేఎన్టీయు యూనివర్సిటీ ఆర్ జేఎన్టీయు గేట్ అని పెట్టుకుంటే మ్యాప్స్లో మనకి చూపిస్తుంది లొకేషన్ అయితే. ఇంకా అక్కడ ఆపోజిట్ సైడ్ రోడ్ అంతా స్ట్రీట్ షాపింగే ఉంటుందండి కుకట్పల్లి. ఇది వచ్చేసి నెక్స్ట్ గర్ల్స్ చెప్పులండి, అమ్మాయిల చెప్పులు. ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ 250 ఉన్నాయి. డైలీ యూజ్ ఉన్నాయి, కొంచెం ఫంక్షన్ వేరీ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే లొకేషన్ చెప్పాను కదా. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 10 వరకు అయితే ఉంటుంది. వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుందండి, చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్ వచ్చేసి స్టార్టింగ్ 5 రూపీస్ అండి. ఇంకా అక్కడి నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు మోస్ట్ ట్రెండ్ బటర్ఫ్లై క్లిప్స్ కదా, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సైజుని బట్టి ప్రైజెస్ ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి బార్గెనింగ్ అండి. స్ట్రీట్ మార్కెటింగ్ అంటేనే బార్గెనింగ్ బాగా వచ్చి ఉండాలి, అప్పుడే మనం తీసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి కిడ్స్ షాప్ అండి. అక్కడ నేను కాటన్ డ్రెస్ చూపించాను కదా, అది ప్రైస్ 300 చెప్పారు. 200కి అట్లా ఇస్తారనుకుంటా. ఇప్పుడు చూపించే డ్రెస్ 300 చెప్పారు. 200కి అట్లా ఇవ్వచ్చు. మనం ఇంకా బార్గెన్ చేయాలి, వాళ్ళు చెప్పేదానికి కాదు. ఇక్కడ గాగుల్స్ అంటారు కదా, అవి చూస్తున్నారనమాట. ఒక అతను ప్రైస్ చెప్పడం ఫస్ట్ 300 చెప్పారు. లాస్ట్ ఆయన అయితే 100 రూపీస్కి తీసుకొని వెళ్ళారు. సో అంతలా బార్గెనింగ్ చేయాలి, లేకపోతే మనం అక్కడ చెల్లలేము. ఇవి వచ్చేసి రింగ్స్, ఫింగర్ రింగ్స్, జెంట్స్వి లేడీస్వి అన్నీ ఉన్నాయి. గోల్డ్ కోటింగ్వి, సిల్వర్ కోటింగ్వి, స్టోన్స్వి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాన్సీవి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. స్టోన్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఆ లాస్ట్ ఉన్నవి మనం లేడీస్ ఫంక్షన్స్కి లేదంటే ఫేర్వెల్స్కి ఆఫీస్కి పెట్టుకోవచ్చు కదా, అట్లాంటప్పుడు పనికొస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కిడ్స్ డ్రెస్సెస్ అండి. బర్త్డేస్కి, పార్టీస్కి, చిన్న చిన్న పార్టీస్కి అలాంటి వాటికి యూజ్ అవుతాయి. ఇవి ప్రైజెస్ వచ్చేసి 600 చెప్తున్నారు, మనం బార్గెన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అదంతా ఆ షాప్ అనమాట. ఇది వచ్చేసి బ్యాంగిల్స్ షాప్. ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి, మ్యారేజ్కి కావాల్సినవి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కిడ్స్వి కూడా ఉన్నాయండి. కిడ్స్వి అయితే మల్టీ కలర్ అవైలబుల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ లైన్ బై లైన్ ఉంటాయండి షాప్స్. ఒక షాప్లో ఉన్న వెరైటీ పక్కన షాప్లో కూడా ఉంటుంది. ఒకవేళ బార్గెన్ చేసి ఇక్కడ తగ్గించకపోతే ఇంక ఇక్కడే దొరుకుతుంది అని ఏం లేదండి, పక్క షాప్కి వెళ్ళండి. సేమ్ మోడల్ సేమ్ పీస్ మీకు కొంచెం బార్గెన్ చేస్తే అక్కడ తగ్గించచ్చు అనమాట. ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్స్ 150 ఫిక్స్డ్ ప్రైస్ అని ఉన్నాయి. క్వాలిటీ ఏమో అంత బాగాలేదండి, సాటిన్ క్లాత్లా ఉంది, కానీ పట్టుకుని టచ్ చేసి చూస్తే ఇంకా రఫ్గా ఉందన్నమాట. ఇంకా పక్కన షాప్స్లో కాటన్ ఫ్యాన్స్ 150కి ఇస్తున్నారు. నేను ఆ షాప్ కూడా చూపిస్తాను. ఇలాంటివి టచ్ చేసి ఫీల్ చేసి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి చుడీదార్స్ అనమాట. చున్నీ, ప్యాంట్, టాప్ అక్కడ చూపిస్తున్నవి. ఆయన కింద చూపిస్తున్నవేమో కుర్తీస్ వచ్చేసి 250 రూపీస్ అండి. 250 రూపీసే ఉంటుంది మ్యాక్సిమం, ఇంకా అంతే పెట్టండి. ఇవైతే 600 చెప్తున్నారు, మనం బార్గెన్ చేస్తే 300 కూడా ఇస్తారు. సో మనం బార్గెనింగ్ స్కిల్స్ అంటే హాఫ్ ఆఫ్ ది రేట్కి ఇస్తారనమాట, మనం బార్గెన్ చేయాలి. మెట్రోలో వస్తున్న వాళ్ళైతే మెట్రో స్టేషన్ ఆపోజిట్ పక్కనే ఉంటుందండి. మీరు మెట్రోలో దిగి నడిచేసి వచ్చేసేయచ్చు, అంత వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. మెట్రోలో వచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. ఒక రోడ్ అంతా ఉంటుందండి, మీ ఓపిక తిరగడానికి ఓపిక ఉండాలి అంతే. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టార్టింగ్ 50 రూపీస్ అండి, ఇంకా 200 వరకు ఉన్నాయి అని అయితే చెప్పారు షాప్లో అడిగినప్పుడు. నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఎంతకు తీసుకొని ఉన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మా ఆర్టిఫిషియల్, నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తున్నాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ది, అవి అయితే బాగున్నాయి. 250 అంటండి అవి. ఇంకా బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో. ఆయన అయితే 250 చెప్పారు. ఇవన్నీ హల్దీ ఫంక్షన్వి, రెడీ టు యూజ్ హల్దీ ఫంక్షన్కి నక్లీస్, ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా.
ఇవి వచ్చేసి చెప్పల్స్ అండి. ఇక్కడ చిన్నపిల్లలవి ఉన్నాయి ఈ షాప్లో అయితే. ఇంకా డైలీ యూస్కి అయితే పనికిరావు, కానీ అప్పుడప్పుడే వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ చాలా కనిపించినాయండి. కిడ్స్ అయితే డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. 300 400 చెప్తారు. ఇంకా మనం బార్గెన్ చేస్తూ తీసుకోవాలన్నమాట. మీకు మెయిన్గా ఇక్కడ బార్గెనింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి, లేదంటే మనమే మోసపోతాము. తర్వాత వచ్చి అడిగినప్పుడు ఇది ఇంతకే ఇచ్చేస్తారు అంటారు అందరూ. ఈ చైన్స్ అయితే 150 రూపీస్ చెప్పారండి. ఎక్కడ చెప్పండి అవి ఎంతకు తీసుకోవచ్చు అని నాకు కూడా తెలుస్తుంది. కామెంట్ చేసి చెప్పండి. ఈసారి నేను కూడా నాకు అంత రాదు బార్గెనింగ్. ఈసారి నేను కూడా ట్రై చేస్తాను, ఎంతకు అడగచ్చు, ఎంతకు తీసుకోవచ్చు అని. ఇవైతే ఈ చైన్స్ 150 చెప్పారు. మీరైతే ఎంతకు తీసుకుంటారు, ఎంతకు ఇస్తారు అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే బ్లాక్ బీడ్స్ వచ్చేసి 350 300 చెప్పారండి. ఇంకా నేను చూసి వెళ్తుంటే ఆయన అయితే 200కి ఇస్తా అన్నారు. నేనైతే తీసుకోలేదనమాట. బ్లాక్ బీడ్స్ నేను గోల్డ్వే పెట్టుకుంటా అండి, రోల్ గోల్డ్ అసలు యూజ్ చేయను. ఇంకా వచ్చేసి ఇవి లగేజ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ 250 అండి. ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, వాళ్ళైతే 400 350 అట్లా చెప్తారు. 250 200 300 200 నుంచి 300లో మంచి ప్రైస్ అండి హ్యాండ్ బ్యాగ్స్కి మనం పెట్టడం అనేది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అంతకన్నా ఇంకా అవసరం లేదు ఎక్కువ. ఇవి వాచెస్ అండి, లేడీస్ వాచ్, జెంట్స్ వాచ్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆంటీ లేడీస్ వాచ్ చూస్తున్నారనమాట. ఆయన 500 చెప్పారు. ఆమె 350కి అడిగిందనమాట, ఇవ్వలేదు. నాతో పాటే పక్కన ఇంకొక 2 షాప్స్ దాటినాక అక్కడ 300కే తీసుకున్నారు ఆమె. ఆ షాప్లో అక్కడికి 300కి ఇచ్చారనమాట. అట్లా మనం బార్గెన్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి సవరంకి పెడతారు కదా పెళ్లి కూతుర్లకి, అవన్నమాట జెళ్ళు. ఇవి వచ్చేసి వడ్రానం బదులు యూజ్ చేస్తాం కదా బెల్ట్స్, అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడ నేను ఏం తీసుకున్నానని. ఇక్కడ నైట్ డ్రెస్సెస్ అయితే బాగున్నాయండి. అది పెయిర్ 250 అనమాట. టాప్ బాటమ్ 2 250. ఇలా మొత్తం సెట్లా వస్తుంది మనకు 250 రూపీస్. ఇక్కడ క్లాత్ బాగుందండి. నేను ఇక్కడ ఏం తీసుకున్నానని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. 1 టైం యూస్ కోసమే అని తీసుకున్నాను. క్లాత్ చాలా బాగుందండి. వాష్ చేసి చెప్తాను, మీకు రివ్యూ చెప్తాను ఎట్లుంది ఏంటి అని నెక్స్ట్ వీడియో. ఇవి వచ్చేసి ఓన్లీ ప్యాంట్స్ అయితే 100 రూపీసే అండి. కాకపోతే వైట్ ఎక్కువ మిక్స్ ఉంది. మనం వాటర్కి, హైదరాబాద్ వాటర్కి వైట్ ఎక్కువ మిక్స్ అంటే తొందరగా ఫేడ్ అయిపోతాయి, కలర్ ఫేడ్ అయిపోతాయి. సో చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గార్లాండ్ అనమాట, మన ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ డోర్స్కి పెట్టుకునేవి. అవి కూడా కొత్త షాప్ అండి, నేను అంతకుముందు వెళ్ళినప్పుడు చూడలేదు, కొత్తగా పెట్టున్నారు. ఇది కూడా డెకరేటివ్ ఫ్లవర్స్ అనమాట. ఇవి కూడా 20 రూపీస్ స్టార్టింగ్. ఈచ్ ఫ్లవర్ లాగా, లేదంటే షో పీస్ మొత్తం సెట్ లాగా ఇస్తున్నారు. ఇంక ఇక్కడ కూడా మనం బార్గెన్ చేసి తీసుకోవాలి. ఇక ఇలా ఫుల్ షాప్స్ ఉంటాయండి. ఇలా మొత్తం స్ట్రీట్ అంతా షాప్సే ఉంటాయి. మీ ఓపిక తిరుగుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మీరు మంచిగా షాపింగ్ చేసుకోవాలంటే 5 to 6 లోపు వెళ్ళండి. సమ్మర్ కాబట్టి ఆ టైం మంచిగా ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, మీకు మంచిగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి, తీసుకోవచ్చు. కొంచెం లైట్ వెళ్ళిపోయాక ఏంటంటే మనకి లైటింగ్స్లో తీసుకోవాలి కదా, అంతగా తెలియదు అనమాట. స్టోన్స్ అవన్నీ జిల్ అంటూ ఉంటాయి. కొంచెం ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం ముందే వెళ్ళి తీసుకోండి. అండ్ ఫ్రైడే సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుందండి. చిన్న సైజ్ తిరణాలలాగే ఉంటుంది. సో చూసుకొని వెళ్ళి తీసుకోండి. ఇక్కడ తినడానికి ఉంటాయి, తాగడానికి ఉంటాయి, అలసిపోతాయి, సోడా, షర్బత్ ఇవన్నీ ఉంటాయి. తినడానికి బజ్జీలు, పునుగులు అవి కూడా ఉంటాయి. తింటూ తాగుతూ చూసుకోవడమే షాపింగ్. ఈ వీడియో ఎలా నచ్చింది ప్లీజ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే మెహందీ షాప్, ఇది కూడా కొత్తగా